మోహన్ గారు తానా గురించి మాట్లాడాము, సిగ్మా సిస్టమ్స్ గురించి మాట్లాడాము, టీమేట్ గురించి మాట్లాడాము. ఇంకా మాకు తెలియని ఇంకేమన్నా ఉన్నాయా మీరు చెప్పదలుచుకునేవి? ఏమి లేవండి. ఇట్స్ ఎ గ్రేట్ సొసైటీ. లక్కీలీ మనం ఏంటంటే ఒక 10,000 మైళ్ళ దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక కుటుంబంలో కాకపోయినా కానీ ఎంతోమంది స్నేహితులతో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాము. నలుగురితో కలిసి ఉండటం, అవసరమైతే సమాజానికి ఉపయోగపడటం, దాంట్లో ఆల్మోస్ట్ సగం లైఫ్ ఇక్కడే గడిచిపోయింది. సో ప్రత్యేకంగా నేను ఇంకా నాకు తెలియదంటే ఏం లేదు, బట్ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ మై నెక్స్ట్ థింగ్. టీమేట్ మాత్రం దర్ ఇస్ ఆపర్చునిటీ, మేబీ వీ కెన్ టేక్ ఇట్ వరల్డ్ వైడ్. ఎందుకంటే ఇప్పుడు నాకు మా వాలంటీర్స్ ఉన్నారు, దాదాపుగా ఒక 25 కంట్రీస్లో సైన్ చేసిన వాలంటీర్స్ ఉన్నారు. చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈవెన్ ఎంటైర్ యూరప్ నుంచి ఎవరన్నా మన ఇండియన్స్ చనిపోతే ఇండియా పంపించాలంటే సలహాలు ఇస్తున్నాము, హెల్ప్ చేస్తున్నాము. కానీ సేమ్ టీమేట్ని వీ కెన్ రెప్లికేట్ వరల్డ్ వైడ్. సో దానికి మనీ కావాలి. సో maybe that's my retirement job. When we have enough resources, probably I can expand worldwide. నా రిటైర్మెంట్ తర్వాత కూడా నేను కూడా జాయిన్ అవుతాను. That's so nice of you. Thank you అండి. మోహన్ గారు, ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మన తెలుగు వాళ్ళే కాదు, ఇండియన్స్ ఇక్కడికి వస్తున్నారు. అప్పట్లో అందరం హెల్ప్ చేసుకునే వాళ్ళం ఒక్కరికొక్కరము. ఈ మధ్య కాస్టిజాలని, జెలసీ అని చాలా వచ్చేస్తున్నాయి. ఐ మీన్ దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అది కూడా 7 సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఇక్కడ. I totally agree with you అండి. అన్ఫార్చునేట్లీ ఆ ట్రెండ్ చూస్తూ ఉన్నాము నేను కూడా. మనకి భావదరిద్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత ఐడెంటిటీ క్రైసిస్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు సంఘాలను కూడా చూస్తే ఎందుకు ఈ సంఘాలు మొదలయ్యాయంటే, ఎవరికైతే అవకాశం లేదో ఒక నాయకుడిగానో, ఆ సంఘాన్ని నడిపించే అధ్యక్షుడిగానో, లేకపోతే ఒక పదవి లేకపోతే సొంతగా కొంపడ పెట్టుకుంటే ఇన్స్టెంట్లీ యు ఆర్ ద లీడర్. సో దాంట్లో వీళ్ళు క్రియేటివిటీ మొదలుపెట్టారు. ఓకే, మన కులంతో అయితే బాగుంటుందా, లేకపోతే మన జిల్లా అయితే బాగుంటుందా, మన రాష్ట్రం అయితే బాగుంటుందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ఫర్గెటింగ్ థింకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండియన్. తర్వాత రేపు మన పిల్లలు ఇక్కడ పుట్టి పెరుగుతున్నారు కదా, రేపు వాళ్ళని ఎవరు చేసుకుంటారో మీకు తెలియదు. వాళ్ళు తెల్లవాళ్ళని చేసుకోవచ్చు, నల్లవాళ్ళని చేసుకోవచ్చు, వేరే మతస్థులను చేసుకోవచ్చు. అట్లాంటప్పుడు మనం మన కులాన్ని పట్టుకొని వేలాడటం అనేది అర్ధరహితం. కానీ పోకడ చూస్తుంటే ఏంటంటే, ఐడెంటిటీ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు క్లాసిక్గా చూడండి, మనకి బాస్టన్లో ఒక టెంపుల్ ఉండేది, లక్ష్మీ టెంపుల్. అందరు దేవుళ్ళు అక్కడ ఉన్నారు. కానీ ఇవాళ మీరు ప్రతి ఊళ్ళోనూ ఒక టెంపుల్. ఎందుకు అంటే యూ నీడ్ సమ్ బిజినెస్. సో పూజారులు కానివ్వండి, లేకపోతే లోకల్ పీపుల్ కానివ్వండి, యూ స్టార్ట్ లైక్ అనదర్ టెంపుల్, అనదర్ టెంపుల్, అనదర్ టెంపుల్. బేసికలీ యూ ఆర్ డివైడింగ్ ద కమ్యూనిటీ రాదర్ ఎవ్రీబడి కెన్ గో ఇన్ వన్ ప్లేస్ అండ్ వర్షిప్. అట్లానే ఆ సంఘాలు కూడా అలా తయారయ్యాయి. ఇవాళ ఎవరికి వాళ్ళు ఓకే నేను అనుకోండి సొంతగా ఒక ఆర్గనైజేషన్ని, ఇన్స్టెంట్లీ యు ఆర్ ఏ లీడర్. సో అది ఒక విధంగా చెప్పాలంటే మంచిది కాదు. రెండోది పోటీ మనస్తత్వం కూడా పెరిగిందండి. ఎందుకంటే మన ఇండియాలో ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్, నో డౌట్. గుడ్ కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. కానీ ఇవాళ రేపు జనాలు అది చాలా నెగిటివిటీ. మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. వాళ్ళకు ఈ కాస్టిజాలు గురించి తెలియదు. అండ్ ఎవరో ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి మన పిల్లవాళ్ళని కూడా వాట్ ఈస్ యువర్ కాస్ట్ అంటే వాట్ డూ యూ మీన్ బై కాస్ట్? దట్ ఈస్ ద సాడ్ పార్ట్ అండి. అన్ఫార్చునేట్లీ ఇంకా చెప్పాలంటే ఇండియాలో కన్నా ఇక్కడ మరీ దరిద్రంగా తయారయ్యాయి. మధ్య చూస్తుంటే ఈ పేరెడ్స్ కానీ, చిన్న చిన్న పార్టీలు కానీ, ఇట్స్ మళ్ళీ దాంట్లో కూడా కుల సంఘాల్లో కూడా మళ్ళీ స్ప్లిట్స్ రావడం మొదలయ్యాయి. అవును, సో కుల సంఘాల వరకు వెళ్ళారు మీరు. నైబర్హుడ్స్, ఫ్రెండ్షిప్స్ లో కూడా లైక్ స్ప్లిట్స్. సో ఐ డోంట్ నో, అంటే మనం వీ డోంట్ థింక్ బియాండ్ రీజనబుల్. అండ్ మనం అందరం చదువుకొని కూడా ఇలా చేస్తున్నాం అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. యా, బట్ ఐ డోంట్ నో. అండ్ మోహన్ గారు, నాకు ఇంకో క్వశ్చన్. నేను నిన్న బయటికి వెళ్ళాను, ఎక్కడికో ఎవరో అడుగుతున్నారు, మీరు రేపు మోహన్ గారిని కలుస్తున్నారంట, అది మీ ఓన్లీ తెలుగు వాళ్ళకేనా అని. నాకు మొత్తం, నాకే కాదు వాళ్ళకి కూడా మొత్తం ఆన్సర్స్ వచ్చేసాయి. ఐ మీన్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్, అందరూ ఇండియన్స్కి మీరు అంటే. నేను ఏదో చిన్నగా తెలుసుకోవాలనుకున్నాను, ఇది పెద్ద సముద్రం లాగా ఉంది. మీ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలంటే ఐ థింక్ చిన్న ఇంటర్వ్యూ ఆర్ ఒక 1 hour ఇంటర్వ్యూ సరిపోదేమో. తెలియదండి, అంటే బయట ప్రపంచానికి మేము చేసే పని తెలీదు.
ఎందుకంటే ఇవాళ ఒక కల్చరల్ ఈవెంట్ చేసాము, ఒక సినిమా హీరో వచ్చాడు, దట్ గెట్స్ మెయిన్ అటెన్షన్. కానీ మేము చేసే పని అంతా కూడా బిహైండ్ ద సీన్. ఎందుకంటే ఒకటి, చనిపోయిన వాళ్ళ డిగ్నిటీని కాపాడాలి. అది దాంట్లో యాక్సిడెంట్స్ ఉంటాయి, సూసైడ్స్ ఉంటాయి, మర్డర్స్ ఉంటాయి, తర్వాత అనుకోని న్యాచురల్ డెత్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయటం, వాళ్ళ ఫ్యామిలీ డిగ్నిటీ కాపాడటం అనేది మా ప్రధాన లక్ష్యం. అంటే ముఖ్యంగా మనం ఇండియన్ కల్చర్లో ఎట్లా ఉంటుందంటే, ఎవరన్నా చచ్చిపోయారంటే అయ్యో ఎలా అంటారు ముందు. దట్ ఈస్ ఓకే, ఇట్స్ న్యాచురల్ ఐడెంటిటీ. దెన్ దే స్టార్టెడ్ లైక్ డైసెక్టింగ్. ఓ చనిపోయాడా, సూసైడా, మర్డరా, లేకపోతే ఎవరైనా ఉన్నారా, ఏమన్నా లవ్ చేశాడా, ఇట్లాంటి క్వశ్చన్స్ అని వస్తాయి. అందుకని చెప్పి మా పాలసీ ఏంటంటే, వీ నెవర్ ఆస్క్ హౌ ఇట్ హ్యాపెన్. వీ జస్ట్ నీడ్ టు నో దట్ యాక్సిడెంటా, సూసైడా, దట్స్ ఇట్. బట్ వీ నెవర్ పబ్లిసైజ్ ఎనీవేర్ అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మేము చేయం. ఇండైరెక్ట్గా ఫ్యామిలీస్ హెల్ప్ చేస్తాం. దాంట్లో ఏమైనా ఇన్వెస్టిగేషన్ కావాలన్నా కానీ, ఏదైనా న్యాయసమైనటువంటి సలహా కావాలన్నా కానీ వాళ్ళకి సహాయం చేస్తాము. కానీ మేము చేసిన వర్క్ ఎక్కడ కూడా మేము పబ్లిసిటీ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఎవరికైతే హెల్ప్ చేస్తామో ఆ కుటుంబాలకి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎంబసీస్కి, లోకల్గా ఉన్న కమ్యూనిటీస్ తప్ప బయట ప్రపంచానికి తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. అందుకని చాలామందికి మేము ఏం చేస్తున్నామో తెలియదు. అంటే ఇంకోటి, జనాలు ఏంటి అని అంటే పని చేయించుకుంటారు, తర్వాత వెళ్ళి వాళ్ళు మాకేం చేయలేదు, మేమే ఇచ్చేసాము అలా అని అంటూ ఉంటారు. అలాంటి ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా? టచ్ వుడ్ అండి, దరిదాపుగా ఇప్పటికీ ఒక్క ఇండియా కానీ బయట కానీ ఒక 5,000 పైగా బాడీస్ మేము పంపించడం కానీ, లేకపోతే ఇక్కడ దహన సంస్కారాలు చేయడం కానీ చేసాము. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫెయిల్యూర్, and not even one case we ever had a blame. And in fact, లాట్ ఆఫ్ మన మిగతా తెలుగు అసోసియేషన్స్ తీసుకొని, అంటే మేము కూడా చేస్తాము అనేది మొదలుపెట్టారు ఈ మధ్య. సో మొదలుపెట్టి దాంట్లో వాళ్ళకి ఎక్స్పర్టీస్ లేవి ఫెయిల్ అయినప్పుడు మేము రెస్క్యూ చేస్తాం. సో ఈవెన్ ఎంబసీస్ ఫెయిల్ అయిన కేసులు కూడా మేము రెస్క్యూ చేస్తాం. వీ బాట్ పీపుల్ వేర్ దే గాట్ లైక్ స్ట్రాండెడ్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, వీ బాట్ దమ్ బ్యాక్. సో లక్కీగా ఇంతవరకు మాకు అటువంటి ఏవి కేసులు లేవండి. 1-2 కేసుల్లో ఏంటంటే వాళ్ళ అసంతృప్తి అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికాలిటీని అర్థం చేసుకోరండి. ఎందుకంటే ఒకటి అమెరికన్ లాస్, రెండోది ఇండియన్ లాస్, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పార్థివకాయాన్ని భారతదేశాన్ని పంపించాలన్నప్పుడు ఇట్ టేక్స్ టైం. అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు మధ్యలో వచ్చి ఏంటంటే దే మేక్ ఫాల్స్ ప్రామిసెస్. మేమైతే మా టీమేట్ 1 రోజులు తీసుకుందాం, మేమైతే 2 రోజులు పంపించేవాళ్ళం అంటారు. బట్ లిటరలీ దే డు నాట్. అట్లాంటప్పుడు వీ హ్యావ్ 1 or 2 స్మాల్ మైనర్ ఇష్యూస్ కానీ, బట్ అండ్ అవర్ టెస్టిమోనియల్స్ స్పీక్ అవర్. Whereas you don't see those kind of testimonials in any Indian organization. No, that's absolutely, mind blowing actually వినాలి అంటే. ఇంకోటి మోహన్ గారు, అంటే మీకు యూ డూ ఎవ్రీథింగ్ అండ్ టీమేడ్, మీరు చెప్పినట్టు నాట్ ఓన్లీ సెండింగ్ డెడ్ బాడీస్ అన్నీ చేస్తామంటున్నారు. మీకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి, యుఎస్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చిందా, లేదంటే ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందండి. సపోర్ట్ ఎట్లాగా ఉంటే, మనం సమస్యని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు సానుకూలంగా అర్థం చేసుకుంటారు. ఈరోజు ద టీమేడ్ ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ వర్క్ క్లోజ్లీ విత్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఆల్ 8 ఇండియన్ ఎంబసీస్ ఇన్ USA, 2 in Canada and 1 in Mexico. సో ఎంబసీస్కి ఎవరు కాల్ చేసినా కానీ వాళ్ళకి హెల్ప్ కావాలి అంటే దే డూ గ్రేట్ సర్వీస్. కానీ వాళ్ళకి వర్క్ ఫోర్స్ లేదు, మాలాగా వాలంటీర్ బేస్ లేదు, ఎక్స్పర్టీస్ లేవు. అందుకని వాళ్ళు దే కాల్ అస్. మేము మాకు కాల్ చేసినప్పుడు వీ హెల్ప్ దెమ్. సో ఫైనాన్షియల్ హెల్ప్ అంటారా? ఎస్, దే నెవర్ గివ్ అస్ డైరెక్ట్లీ మనీ. బట్ వెన్ దేర్ ఇస్ జెన్యూన్గా ఎవరైనా ఒక పార్థివకాయాన్ని భారతదేశం పంపించాలి, అది పేదరికమైన కుటుంబం నుంచి వచ్చేయడం ఉన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి సహాయం చేస్తారు. కానీ మాకు మానిటరీగా మాత్రం ఎటువంటి సహాయం ఇంతవరకు అమెరికన్ గవర్నమెంట్ నుంచి రాలేదు, ఇండియన్ గవర్నమెంట్ నుంచి రాలేదు. బట్ లాట్ ఆఫ్ డొనేషన్స్ కమ్ త్రూ వేరియస్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్. అలాగే ఇప్పుడు కొన్ని ఏషియన్ కమిషన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి మా కాంట్రిబ్యూషన్స్ వస్తుంటాయి. బట్ నథింగ్ సిగ్నిఫికెంట్ అండి. ఇంకా గొప్ప థింగ్ ఏంటంటే, ఇప్పుడు స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు ఇంతవరకు టీమేడ్ ఆర్గనైజేషన్ డిడ్ నాట్ డూ ఎ సింగిల్ ఫండ్ రైజర్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫండ్ రైజర్. అండ్ వీ డిడ్ నాట్ ఎవరిని ఈ రోజు వరకు కూడా వెళ్ళి మేము ఒకళ్ళని కూడా మీరు డొనేషన్ ఇవ్వండి అని అడగలేదు. సో ఆల్ రెస్పాన్సివ్ డొనేషన్స్ అండ్ వీఆర్ హ్యాపీలీ రన్నింగ్. Wow, absolutely. Yeah, and we don't waste a penny. మాకు వచ్చిన 99.9% కూడా we spend only for the organization. మా 3,000 మంది వాలంటీర్స్లో కూడా ఎవ్వరికి మేము we don't pay.
అండ్ వీ డోంట్ హ్యావ్ వర్చువల్ ఆఫీస్, వీ హ్యావ్ జీరో ఎక్స్పెన్స్. గానా బజానాల వీటికి కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ సినిమా యాక్టర్లు కానీ ఎక్కడ కూడా 5 పైసలు స్పెండ్ చేయం మేము. అచ్చా.